నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జనసేనకు భారీ షాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేష్. విరాళాల కోసం వెబ్సైట్ను ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీకి ఓటమిపై స్పష్టత రావడంతోనే సీటు కార్యక్రమాల్లో పత్రాలు తగలబెట్టారని ఆగ్రహం. వచ్చే 5 ఏళ్లలో అమరావతిని పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. వికసిత్ భారత్తో పాటు వికసిత్ ఆంధ్రాను ప్రధాని మోదీ సంకల్పించాలని వ్యాఖ్య. ఇక వివరాల్లోకి వెళ్తే 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాన్ని పవన్ కళ్యాణ్ పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకమని భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసని, తాను ఆయన వైపు అడుగులు వేస్తానని పరోక్షంగా జగన్ ఉద్దేశించి అన్నారు. వైసీపీకి ఓటమిపై స్పష్టత రావడంతోనే సిట్ కార్యాలయంలో పత్రాలు తగులపెట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించిన ఆయన తొలి చందాగా 99,999 రూపాయలను పార్టీకి అందజేశారు. రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోతే జగన్ ఒక్కడే బాగుపడ్డాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ను అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్లో లాంఛనంగా ప్రారంభించారు. TDP4Andhra.com వెబ్సైట్ని ఈ మేరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి ఎక్కడైనా 1-2 చోట్ల తప్పిదం అనుకుంటే పరస్పర అంగీకారంతో మార్పు ఉండొచ్చని తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు సానుభూతి పనుల దగ్గర నుంచే తాము విరాళాలు సేకరిస్తుంటే వైసీపీ గ్యాంబర్ల నుంచి విరాళాలు సేకరిస్తోందని మండిపడ్డారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు అనుమతించే దిశగా వైసీపీ చర్యలున్నాయని ఆరోపించారు. ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడంతో పాటు ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 10 రూపాయలు మొదలుకొని ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగమని వెల్లడించారు. ఎలక్టోరల్ బాండ్లు ఉండొచ్చు కానీ పారదర్శకంగా ఉండాలని కోరారు. ఏదైనా డిజిటల్ పేమెంట్ల ద్వారా చట్టబద్ధంగా చేయొచ్చని అన్నారు. డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వస్తే రాజకీయ అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. దేశం సరైన దిశలో వెళ్తూ ఉంటే ఏపీ రివర్స్లో వెళ్తోందని ధ్వజమెత్తారు. జనంలో ఇప్పటి వరకు చూడని అసహనం కనిపిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం రంగులు కొట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత నాణ్యమైన విద్యకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. సోలార్ లాంటి వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా విద్యుత్ కోతలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇంత దారుణంగా చేసిన వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ తరపున ఆంధ్ర.com అనే పేరుతో విరాళాల కోసం, ఆన్లైన్ పేమెంట్ కోసం ఈరోజు రిక్వెస్ట్ చేయడానికి, అప్పీల్ చేయడానికి పిలిచాను. ఈరోజు రాష్ట్రంలో నష్టపోని వర్గం అంటూ లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు. ఇప్పుడు నేను చూస్తే చాలా భయంకరంగా ఎవరైనా పాపం 10 రూపాయలు ఎప్పుడన్నా ఎలక్షన్లో ఇచ్చేవాళ్ళు కూడా ఈసారి ఇవ్వలేని స్థాయికి వెళ్ళిపోయారు. అంటే దానికి కారణం ఏంటంటే ఇతను చేసే దౌర్జన్యం, అరాచకాలు. రెండోది, ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడ్డాడు. 5 కోట్ల మంది నష్టపోయారు. 5 కోట్లలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరికి లాభం రాలేదు. జెన్యున్గా న్యాయపరంగా జరిగే ఇష్యూస్ కూడా జరగలేదు. అది వ్యాపారం కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న షాపులు కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే అక్వాకల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఏదైనా కానీ కడాన్ అన్ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ నష్టపోయారు. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఏదేమైనా
ఎవ్వరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ మనం రీకూప్ అవుతాం. ఇది బాధ్యత. రైట్ డైరెక్షన్లో దేశం అంతా ముందుకు పోతా ఉంటే పాజిటివ్గా అగ్రెసివ్గా దేశాన్ని ముందు తీసుకుపోయే సమయంలో మన రాష్ట్రం రివర్స్ గేర్లో రివర్స్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నో ఎలక్షన్లు చూశాను, ఎన్నోసార్లు ఎలక్షన్లో ఉన్నాం. నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఫ్రస్ట్రేషన్ ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఆ పిల్లలను చూశారు. ఇలాంటి పిల్లల్లో ఎంత ఆవేదన ఉందంటే, నేను విలేజెస్ విజిట్ చేస్తే, టౌన్స్కి వెళితే ఉమెన్ చిల్డ్రన్ ఏకపక్షంగా, అంటే ఎవ్వరికి అర్థం కాని ఒక భయం ఉంది. వచ్చే 5 ఏళ్లలో అమరావతిని పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్తో పాటు వికసిత్ ఆంధ్రాను ప్రధాని మోదీ సంకల్పించారని ఆయన చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని వచ్చే 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలుగువారి పండుగల్లో మొదటిదైన ఉగాది రోజున ఈ ప్రాంత ప్రజలకు ప్రధాని మోదీ హామీగా తాను పేర్కొంటున్నానని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పనితీరులోని లోపాలు, తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. PSUs, government PSUs and government you can say firms do come up time and time with the disinvestment ministry for taking up on disinvestment. Niti Aayog also recommend, but that doesn't mean the government has taken a decision. The decisions are taken by the cabinet. The decisions are taken on basis of the cabinet committee on securities. So a lot of proposals keep going, but every proposal to be construed that it is going to be the final decision. No, it is not. That's not how the government works. So creating a false narrative just to win the election is the wrong thing which Jagan is doing and his party is doing. Visakhapatnam is not there for disinvestment. You see, it will continue. It is continuing. When did he create this false narrative? Has anything happened? Again, I am saying, every government has a department which makes certain proposals. But that doesn't mean that that proposal is accepted and they are accepted by the cabinet. Since it has not gone to the cabinet, it has not been discussed, neither it is a cabinet note for discussion. సంక్షేమం పేరుతో పేదల అకౌంట్లలో 10,000 రూపాయలు వేసి 100 లాగేయడం జగన్ కు వెన్నుతో పెట్టిన విద్య అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి మేం రెడీ, మీరు సిద్ధమా అని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ సీఎంకు సవాల్ విసిరారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చినకాకాని జూపిటర్ అపార్ట్మెంట్ వాసులతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, చరిత్రలో 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని ఆరోపించారు. అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని, ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి ప్రజలు నిలదీస్తారని పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేశాడన్నారు. జగన్ 2 కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారని, పేద పిల్లలు విదేశాలకు వెళ్లి మంచి చదువులు చదవకూడదా అని ప్రశ్నించారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ ఎగనామం పెట్టారని, మేము అధికారంలోకి వచ్చాక పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానం తెస్తామన్నారు. ఫీజు బకాయిల కారణంగా యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో చిక్కుకుపోయిన 6 లక్షల మంది సర్టిఫికెట్లను 1 టైం సెటిల్మెంట్ చేసి విద్యార్థులకు అందజేస్తామన్నారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. బాగా వచ్చిన కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలింది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000లో వస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఉంటే ఆరు షాపులు ఉంటే 10,000లో వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్.
ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. సో అన్నీ పెంచారు. దానివల్ల ఈరోజు మధ్య తరగతి కుటుంబాలే కాదు, నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరి దృష్టి తీసుకొచ్చేది మొదటి హామీ, అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 lakh జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. ఏగం పడుతున్నాయి లేదంటే రోజుకొక కేసు. నా పైన కూడా 24 కేసులు పెట్టారు తల్లి. మొన్నటి వరకు 22 అనుకున్నాను. మళ్ళీ అఫిడవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా 2 కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన. 24 కేసులు వేశారు ఈ 5 సంవత్సరాలు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. మనం కూడా చూసాం బాబు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని, కానీ సింహం సింహమే కదా, ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది. అరే ముఖ్యమంత్రి గారు పదే పదే నేను కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. చూసారమ్మా, 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు. అది ఓపెన్ టాప్ కాదు, ఏసీ బస్సు, ఫుల్ ఏసీ. మళ్ళీ 4 రోజుల తర్వాత పడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్లు మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడు అంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు తేలిపోతున్నావా రా బా అన్నారు. మా కుటుంబం 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేశాం కనుకనే స్థానికులు నన్ను ప్రేమతో అభిమానంతో ఆదరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా కుటుంబం గురించి విమర్శించే వారికి గతంలో చేస్తున్న అభివృద్ధి ఏం తెలుసని ఆమె ప్రశ్నించారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మంగళగిరి వీటీజేఎం డిగ్రీ కాలేజ్ నుండి పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని తెలియజేశారు. ఆ అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వృద్ధుల మరణాల అంశాన్ని సాకుగా చూపి టీడీపీ నేతలు తమపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజానికం తన వెనుక ఉన్నారని, రానున్న ఎన్నికల్లో తప్పక మరోసారి వైసీపీ జెండా ఎగురుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మరి గతంలో మా కుటుంబ సభ్యులు ఎలా అయితే వాళ్ళకి అందుబాటులో ఉండి సేవలు చేశారో అదే గుర్తుపెట్టుకొని ఈరోజు మీ కుటుంబ సభ్యులు మాకు తెలుసమ్మా, నిన్ను కూడా మేము గెలిపిస్తామని ప్రజలు మాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈ జనరేషన్ వాళ్ళకి కాకపోయినా పెద్ద జనరేషన్ వాళ్ళని అడిగి చూస్తే ఖచ్చితంగా వాళ్ళ సేవలు ఎలా ఉన్నాయి, ఆ రోజుల్లో మంగళగిరిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కంపేర్ చేసుకొని చూడాలి. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళేమీ చేయలేదు మేమే చేసాము అని చెప్పడం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు మన పెద్దవాళ్ళని తీసుకుంటాం, అప్పుడు మన ఫ్యామిలీలో పరిస్థితి ఒకలాగుంటుంది, పిల్లలు ఎదిగిన తర్వాత ఇంకొకలాగా ఉండొచ్చు. అట్లా అని పెద్దవాళ్ళు పెట్టింది అన్నమే కాదా, అట్లా అనటం కరెక్ట్ కాదు. అప్పుడు కావాల్సిన అప్పుడున్న సదుపాయాలకి అప్పుడు జరగాల్సిన డెవలప్మెంట్ అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగబోయేదానికి ఇప్పుడు ఉంటుంది. దీనికి దానికి కంపారిజన్ చేసి అభివృద్ధి జరగలేదనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. 25 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు ఎంతో సేవ చేశారు మంగళగిరి నియోజకవర్గానికి. ఆ అభిమానమే ప్రజలు నా మీద కూడా చూపిస్తున్నారు. అలాగే మా జగనన్న కూడా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. సంక్షేమ పథకాలు పేదవాడికి కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు, మా స్థితిగతులు మా పిల్లల బతుకులు బాగుండాలి అంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలి అని వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఈసారి రాష్ట్రంలో కూడా. మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము, ఎన్నికలకి వెళ్తున్నాము, విజయం సాధిస్తాం ఖచ్చితంగా. వాళ్ళు బురద చల్లటమేనండి, అందులో వాస్తవం లేదు. పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు నేను అడిగితే అంతా కూడా రెస్పాన్స్ బాగుంది, పెన్షన్స్ బాగా వస్తున్నాయి అని చెప్తున్నారు.
సమస్యలు ఉన్నాయి కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి తీసుకొని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. వైసీపీ ప్రభుత్వంలో మాదిగలకు సమన్యాయం, రాజకీయ హక్కు కల్పించకుండా కేవలం 8 సీట్లు కేటాయించి మాదిగలను అవమానపరిచారని మాదిగ సంఘాల జేఏసీ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ధ్వసమెత్తారు. వివక్షత చూపి మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని మాదిగలంతా ఏకమై రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మాదిగలకు రాజకీయ భవిష్యత్తు కల్పించే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని ఆయన చెప్పారు. మంగళగిరిలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో మాదిగ సంఘాల జేఏసీ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమ పథకాలు లేకుండా ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో మాదిగలపై దాడులు జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 151 సీట్లు గెలుపుకి కారణమైన మాదిగలను జగన్ జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్తు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, సంక్షేమ పథకాలు, నామినేట్ పదవులు కల్పించే చంద్రబాబు నాయుడుకే ఎంఆర్పీఎస్ మాదిగల మద్దతు అని తెలియజేశారు. మాదిగలకు రాజకీయ సమాన అవకాశాలు కల్పించకుండా 2019 ఎన్నికల్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే వైఎస్ జగన్ కేవలం 8 సీట్లు మాత్రమే మాదిగలకు ఇచ్చి అవమానపరిచాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇప్పటికైనా సమన్వయం చేయమని మేము అడిగితే 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కేవలం 10 సీట్లు మాత్రమే మాదిగలకు ఇచ్చి వివక్షత చూపించాడు. అదేవిధంగా మాదిగ కార్పొరేషన్ ఇచ్చినప్పటికీ 5 సంవత్సరాల కాలంలో మాదిగ కార్పొరేషన్కి ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. సెంట్రల్ ఫండ్స్ ఇచ్చేటటువంటి లిడికాప్ సంస్థని ఈ రోజుకు కూడా దాని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం పనిచేయకుండా ఇప్పటికీ ఆ సంస్థని నిధులు లేకుండా నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రాజకీయంగా సమన్వయం చూపించకుండా వివక్షత చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో మాదిగల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక అడ్వకేట్ జనరల్ నియమించకుండా, ఒక లాయర్ని పెట్టకుండా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుంటే మాదిగల వ్యతిరేకంగా మారిన వైఎస్ జగన్ని ఈ ఎన్నికల్లో మాదిగలంతా కలిసి ఓడించాలని మాదిగ సంఘాలుగా మేమందరం ఇక్కడ కూర్చొని ఖచ్చితంగా వైఎస్ జగన్ ని ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించాలి, నమ్మించి మోసం చేసిన వైఎస్ జగన్ అని మేమందరం కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాం. ఇదే మంగళగిరిలో 1,00,000 ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ ని గెలిపించాలని మేము కంకణం కట్టుకొని ఈ నియోజకవర్గం మొత్తం కూడాను పెద్ద ఎత్తున 90,000 మంది ఓట్లు ఉన్న ఈ మాదిగల నియోజకవర్గంలో నారా లోకేష్ ని గెలిపించాల్సిందిగా మాదిగలందరికీ కూడా సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఎంటీఎంసీ పరిధిలోని బ్రహ్మానందపురం ఫారెస్ట్ లో మృతదేహం కలకలం రేపింది. ఎయిమ్స్ రోడ్లోని ఫారెస్ట్ లో చెట్టుకు గుర్తు తెలియని యువకుడి మృతదేహం వేలాడుతుంది. మృతదేహాన్ని గుర్తించిన వాకర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు నార్త్ ఇండియాకు చెందిన వ్యక్తిలా ఉన్నాడని పోలీసులు తెలియజేశారు. యువకుడిని హత్య చేసి చెట్టుకు ఉరివేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసిన గెలవలేరు కాబట్టి ఢిల్లీ వెళ్లి బీజేపీ పంచన చేరారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. చంద్రబాబు ఉయ్యూరులో పొలి కేక పెట్టినా జనం నుంచి స్పందన లేదు అని పేర్కొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు. చంద్రబాబు కోసం కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవాలని ఈ పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్న యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహనరంగ అనుచరుడిగా ఉన్నాను. బలహీన వర్గాలకు చెందిన స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి పెనమలూరులో పోటీ చేద్దామనుకుంటే నూజివీడు పంపి వెన్నుపోటు పొడిచారు. అలాగే 2 సార్లు ఎంపీ అయిన కొనకళ్ళ నారాయణరావుని కూడా వెన్నుపోటు పొడిచారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా 100 కోట్ల రూపాయలకు నా సీటు అమ్ముకున్నాడు అని అన్నాడు. సీటు ఇవ్వకుండా ఉమాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని తెలియజేశారు. ఈ బోడే ప్రసాద్ వీడు పనికిరాడు, వీడు అసలు చేతకాని వాడు, వీడు కాల్మని సెక్స్ రాకెట్లో ఉన్నాడు, వీడు అసలు దేనికైనా పనికిరాడు, అసలు సర్వేలో లేడు అని చెప్పేసి వీడిని పక్కన పెట్టేవే. పాపం 2 నెలల పాటు వీడిని ఏడిపించేవే, కళ్ళేమని నీళ్లు పెట్టుకున్నాడే. ఇతను కాదు పాప, మా కుటుంబ సభ్యులందరూ ఏడ్చారే. ఎంతమందిని నువ్వు మోసం చేస్తావు చంద్రబాబు నాయుడు?
ఈ బోడే ప్రసాద్ అసలు పనికిరాడి అసలు 2 నెలలు పక్కన పడేసావు తీసుకెళ్ళి. నువ్వు వచ్చి ఆ పక్కన బోడే ప్రసాద్ని పెట్టుకొని ఈ పక్కన ఎవరు పాపం పార్థసారథిని పొడి చేసిన వాళ్ళందరినీ పెట్టుకొని పాపం నువ్వు మీటింగ్ పెడతావు. అది మళ్ళీ నా మీద దమ్ముంటే రా. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, విలువలతో రాజకీయం చేస్తాను. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు గలవాడు, విశ్వసనీయంగా. అదే కోవలో మేము ఉన్నాం. ఈ కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేస్తూ ఉన్నామంటే ఇక్కడ పుట్టాం. ఎక్కడి నుంచి అయినా గెలవగలిగే సత్తా జోగి రమేష్కి ఉంది కాబట్టే ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజున మా జగన్ అన్న పెనమలూరులో ప్రజలు ఆదరించారు. ఆల్రెడీ ఈ పాటికే నన్ను వాళ్ళ గుండెల్లో స్థానం ఇచ్చారు. ఆల్రెడీ నా గెలుపు సునాశనం అయిపోయింది. ఈరోజు నువ్వేం మాట్లాడతావు? సొల్లు కబుర్లు చెప్తావు. వచ్చి ఉయ్యూరు వచ్చి సొల్లు కబుర్లా, జోగి రమేష్ అది చేసాడు ఇది చేసాడు జోరేగా. ఏంది నీ అంత పనికి మాలినోడు ఎవడున్నాడా? పాపం మసీదుల్లో పాపం ప్రార్థనలు చేసుకుంటా ఉంటే అక్కడ కనీస జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు నీకు? మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటా ఉంటే నువ్వు అక్కడికి వచ్చి మీటింగ్ పెడతావా? అందరూ కూడా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా తిట్టుకోవట్లేదు నిన్ను. నువ్వు ముస్లిం మైనార్టీలకు అండా. సిగ్గుందరా బాబు నీకు అసలు? 2014 నుంచి 19 దాకా నీ మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీ లేని క్యాబినెట్ స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగ వ్యవస్థలో మన ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత ముస్లిం మైనార్టీ లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే ఈ నారాయణ చంద్రబాబు దుర్మార్గమైన. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణ కిషోర్ రచించిన శకారంభం పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆవిష్కరించారు. ఉండవల్లి నివాసంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత 27/1/2023 ప్రారంభమైన యువగళం పాదయాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2300 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు కొనసాగి గాజువాక పరిధిలోని అగనంపూడి వద్ద జనవరి 18, 2024 ముగిసింది. 5 కోట్ల మంది ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ తొలి రోజు నుంచి ముగింపు వరకు యువగళం జరిగిన తీరు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోకేష్ పట్టుదలతో ముందుకు సాగిన విధానాన్ని శకారంభం పుస్తకంలో కళ్లకు కట్టారు. జగన్ పాలనలో బాధితులుగా మారిన వివిధ వర్గాల ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఘట్టాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. వేసవి కాలంలో పాదచారుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించామని ఏపీఎస్పీ కమాండెంట్ వెలిశిల రత్న తెలియజేశారు. మంగళగిరి బైపాస్ రోడ్ ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్ గేటు ఎదురు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఐపీఎస్ అధికారిని రత్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ రామకృష్ణ, ఉన్నత పోలీస్ అధికారులు, ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా వేసవి కాలంలో పాదచారులు మరియు వాహనదారుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మొదటి రోజు సందర్భంగా వేసవి దాహాన్ని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ బెటాలియన్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేనకు భారీ షాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేష్. విరాళాల కోసం వెబ్సైట్ను ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీకి ఓటమిపై స్పష్టత రావడంతోనే సీటు కార్యక్రమాల్లో పత్రాలు తగలబెట్టారని ఆగ్రహం. వచ్చే 5 ఏళ్లలో అమరావతిని పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. వికసిత్ భారత్తో పాటు వికసిత్ ఆంధ్రాను ప్రధాని మోదీ సంకల్పించాలని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.